హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి లాస్ట్ వీక్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఎడ్ అడ్మిషన్స్ గురించి నేను వీడియో పోస్ట్ చేశాను. దెర్ వాజ్ అ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. మెనీ ఆఫ్ దెమ్ ఆస్కింగ్ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ దాట్ వన్. అయితే మరొక నోటిఫికేషన్, డాక్టర్ బ్రావ్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భారతదేశంలోనే మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ యూనివర్సిటీ, యూజీసీ రికగ్నైజ్డ్. సో ఇంతకుముందు వ్యూవర్స్ కూడా అడిగారు, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ త్రూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈజ్ ఈక్వలెంట్ టు రెగ్యులర్ కోర్స్ ఆన్ 110% యూజీసీ రికగ్నైజ్డ్. ముఖ్యంగా అభ్యర్థులకు తెలియజేయండి ఏమనగా, మీరు ఏదైనా ఓపెన్ యూనివర్సిటీ నుంచి కోర్స్ చదవాలనుకుంటున్నారు లేదా ఏ యూనివర్సిటీ నుంచి చదవాలనుకున్నా మీరు ఏం చేయండి, యూజీసీ సైట్లోకి వెళ్ళి చూసినట్టయితే ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ లేదా డిస్టెన్స్ మోడ్లో చదువుతున్నప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ డెక్ అని ఉంటుంది యూజీసీలో. దాని పర్మిషన్ ఉందా లేదా చూడండి. రైట్, దాని పర్మిషన్ ఉంటేనే ఓపెన్ యూనివర్సిటీస్ మీ యొక్క ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మనం చదివిన డిగ్రీకి వాల్యూ ఉంటుంది. ఈ పర్మిషన్ ఉండాలి యూజీసీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. అదేవిధంగా మనం చెప్పినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈజ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అయితే మనం చూసినట్టయితే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి రీసెంట్గా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఎంబీఏ ఈ మూడు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎవరైతే రెగ్యులర్గా చదవలేరో, జాబ్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా డిస్కంటిన్యూ చేసి ఉండొచ్చు, లేదా ఎంప్లాయీస్, సో అట్లాంటి వాళ్ళు వీ కెన్ గో ఫర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇంకా డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు ఎంబీఏ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకసారి మీరందరూ కూడా మరి ఈ కోర్సెస్ చదవాలనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క సైట్ ఉంది కదా, దాని మీదకి లాగిన్ కాండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ముఖ్యంగా చూసినట్టయితే వెబ్సైట్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. క్లియర్గా ప్రతి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అండర్ గ్రాడ్యుయేట్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, రైట్, బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిఎల్ఐసి, బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఇవన్నీ అథెంటిక్ కోర్సెస్. నేను చెప్తున్నట్టు డిగ్రీ బీఏలో బీఎస్సీ, బీకామ్, రైట్, బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ బిఎల్ఐసి. మనం ఇంకా ముఖ్యంగా తీసుకున్నట్టయితే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో ఒక వెసులుబాటు ఏముంటుందంటే, మామూలుగా 1-2 పేపర్స్ మనం చూసినట్టయితే డిగ్రీలో ఫస్ట్ 2 పేపర్స్ ఏముంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి, ఇంగ్లీష్ హిందీ ఆర్ ఇంగ్లీష్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఉర్దూ, బేసింగ్ అపాన్ ఇండివిజువల్స్ చాయిస్. కానీ ఆప్షనల్ 1, 2, 3లో డిగ్రీ తీసుకున్నాం అనుకోండి, కాంబినేషన్స్, వెరైటీ ఆఫ్ కాంబినేషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదవాలనుకుంటే పూర్తిగా బిఏ ఇంగ్లీష్ చదవాల్సి వస్తే 3 ఆప్షన్స్ కూడా ఇంగ్లీష్ ఉండాల్సి వస్తుంది. కానీ మనం తీసుకున్నట్టయితే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆప్షనల్ 1 ఇంగ్లీష్, ఆప్షనల్ 2 హిస్టరీ, ఆప్షన్ 3 సివిక్స్ ఇట్లా తీసుకోవచ్చు. సైన్సెస్లో కూడా మనం తీసుకున్నట్టయితే బాటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్. సో ఓన్లీ యూనివర్సిటీ వేర్ యూ హ్యావ్ వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్ ఇన్ యువర్ 1 to 3. ఏ జాబ్ కన్నా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమవుతుందంటే, మీరు మీ డిగ్రీలో పార్ట్ 1 ఏదైతే ఉంటుందో లాంగ్వేజెస్ ఉంటాయని చెప్పాను, పార్ట్ 2లో ఆప్షనల్గా మనం తీసుకున్నట్టయితే రేపు పొద్దున ముఖ్యంగా టీచింగ్ జాబ్స్ కానీ ఏదైనా మీకు సంబంధించి కంప్యూటర్ సైన్స్, మీరు పూర్తి కంప్యూటర్ సైన్స్ కాకుండా ఒక ఆప్షనల్గా తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ వెసులుబాటు మనం తీసుకున్నట్టయితే పూర్తిగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో మరి ఏదైతే 3 ఆప్షన్స్ ఉంటాయో, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3లో
వెరైటీ ఆఫ్ కాంబినేషన్ ఇస్ అవైలబుల్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఒకసారి మీరు వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీరు ఫీజు కట్టి మీ డీటెయిల్స్ నింపుతూ పోతున్నట్టయితే అది మీకు అన్ని ఆప్షన్స్ చూపెడుతుంది. ఆప్షన్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది లేదా దానివల్ల జాబ్ వస్తుందంటే యూ కెన్ గో ఫర్ దాట్ వన్. సో మరి ఓన్లీ ఇట్లాంటి చాయిస్ మనం చూసినట్టయితే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంది. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ వచ్చేసి సెమిస్టర్ వైజ్ ఉంటాయి. సో ఇయర్లీ ట్వైస్, ఓకే, అంటే 3 yearsలో 6 times, 2 times, ఓకే, 2 into 3 6 times. దాంట్లో కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే ఒకేసారి సంవత్సరం మొత్తం అశాంతంగా చదివేసి రాయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఓడిఎల్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, మీరందరూ కూడా చాలా వేరే వేరే పనుల్లో నిమగ్నం అవుతారు. కాబట్టి 2 times ఎగ్జామ్స్ ఉన్నప్పుడు సెమిస్టర్ వైజ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ, రైట్? సో ఇదొక వెసులుబాటు ఉంది. మరియు మనం చూసినట్టయితే పీజీ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. పీజీ ముఖ్యంగా మరి చాలామంది డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్లో ఉన్న వాళ్ళు, పీజీ చేయాలనుకున్న వారు, ఆల్మోస్ట్ ఆల్ ఎంఎస్ మరియు ఎంఎస్సి కూడా మనకు అవైలబుల్ ఉన్నది. ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్, రైట్? ఇదే కాకుండా ఎంఏలో ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ యాడ్, ఎంఏ సోషియాలజీ, రైట్, ఎంఏ హిస్టరీ. ఇన్ని సబ్జెక్ట్స్ ఏ యూనివర్సిటీలో మనకు అవైలబుల్ కాదు. ఒకటి మనం తీసుకున్నట్టయితే ఎంఎస్సి సైకాలజీ అంటే మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది కూడా మనకు తీసుకున్నట్టయితే 2 years సెమిస్టర్ వైజ్ ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే డిస్కంటిన్యూ చేశారో, డిగ్రీ తర్వాత మళ్ళీ చదవట్లేదో, పీజీ చేయడానికి మంచి అవకాశం. ఎందుకంటే ప్రాక్టికల్స్ అన్నీ ఉంటాయి. చాలాసార్లు ఏమంటామంటే రెగ్యులర్ ఎంఎస్సి ఫిజిక్స్, రెగ్యులర్ కెమిస్ట్రీ, ల్యాబ్ ఇవన్నీ ఉంటాయి, బాటనీ జువాలజీ అంటాం కదా. మనం తీసుకున్నట్టయితే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 100 అబోవ్ స్టడీ సెంటర్స్ ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. ఇలా 120 అబోవ్ స్టడీ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా దాదాపు 20 స్టడీ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో వచ్చేసి ఎక్స్క్లూజివ్లీ 3 స్టడీ సెంటర్స్ విమెన్కే ఉన్నాయి. ఒకసారి లిస్ట్ ఓపెన్ చేసినట్టయితే వెల్కమ్. ఒకటి మనం తీసుకున్నట్టయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్న ఇంద్ర ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్, అదేవిధంగా రెండోది వచ్చేసి బేగంపేట్ డిగ్రీ కాలేజ్ విమెన్స్, అదేవిధంగా కోటి విమెన్స్ కాలేజ్లో. సో ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయి. మరి మీరు చదవాలనుకుంటే, అంటే ఆఫ్టర్ డిగ్రీ ఇఫ్ యూఆర్ ఇంటూ జాబ్ యూ వాంట్ టు, అంటే అందరికి కూడా ఒక ఇది ఉంటుంది, అంటే ఐ హ్యావ్ టు కంప్లీట్ మై హైయర్ స్టడీస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. పీజీ ఈజ్ కామన్ థింగ్ ఇన్ వెన్ యూఆర్ ఎడ్యుకేటెడ్. సో మరి ఇన్ని స్టడీ సెంటర్స్ మీ దగ్గర, వీటిని లెర్నర్ స్టడీ సెంటర్స్ అని లిస్ట్ ఉంది, LSC. సార్ మీ జిల్లాలో చూసినట్టయితే మీ జిల్లాలో ఎక్కడెక్కడ లెర్నర్ స్టడీ సెంటర్స్ ఉన్నాయంటే అక్కడ మీరు చేయొచ్చు. చూడండి, మనము 33 జిల్లాల్లో 120 పైన స్టడీ సెంటర్స్ ఉన్నాయంటే దాదాపు డిగ్రీ కాలేజ్ ఉన్న టౌన్లో కూడా మనకు స్టడీ సెంటర్స్ ఉన్నట్టు. మరి మీ దగ్గరలో మీకు చేరువలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి స్టడీ సెంటర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ క్లాసెస్ అన్నీ కూడా హాలిడేస్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి మీరందరూ కూడా ఒకసారి సైట్కు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీ డీటెయిల్స్ నింపి ఫీజు కట్టినట్టయితే ఇట్ విల్ టేక్ దానికి అంటే నేను చెప్పాను ఆన్లైన్ దాని ఇదే పోర్టల్ ఉందో ఇట్స్ యూజర్ ఫ్రెండ్లీ, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కాదు. ఎక్కడనో పోయి మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ సెల్లో కానీ, మీ ల్యాప్టాప్లో కానీ, మీ కంప్యూటర్ కానీ మీరు చేసుకోవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసి 31st July 2026. అంటే ఈ జూలై 31st అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ యొక్క లాస్ట్ డేట్. ఇవే కాకుండా బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. వెరైటీస్ ఆఫ్ డిప్లొమా కోర్స్ ఇన్ మార్కెటింగ్, డిప్లొమా కోర్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, డిప్లొమా కోర్స్ ఇన్ హ్యూమన్ రైట్స్ కదా. అదేవిధంగా సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. ఎవరికైనా మీ జాబ్ చేస్తున్న వాళ్ళకి మరి వెరైటీ ఆఫ్ సర్టిఫికేట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ECC, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. సో
graduation, post-graduation, diploma certificates, diploma courses as well as certificate courses are there in Dr. Bravo. ఇది కాకుండా ఎంబీఏ కూడా నోటిఫికేషన్ వచ్చింది. అది కూడా జూలై 31 వరకే టైం ఉంది. సో మీరందరూ కూడా మరి మీకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్లో మీరు చదువుకోవాలి. మీరు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కావాలి, మీరు అడిషనల్ క్వాలిఫికేషన్ అక్వైర్ చేసుకోవాలంటే ప్లీజ్ లాగ్ ఆన్ టు డాక్టర్ బ్రావ్ యూనివర్సిటీ with vision and a university which is serving Telangana for many years. సో మరి మీరందరూ కూడా మరి ఒకసారి లాగిన్ అయ్యి మీకు ఇష్టమైన కోర్సెస్ జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతారని ఆశిస్తూ హోప్ దట్ దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా. బాయ్.